అచ్చెన్నాయుడు అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు తేడా చేశారంటూ వాళ్ళకి నోటీసులు, నిన్న చంద్రబాబుకి నోటీసులు, మరోవైపున అప్పిరెడ్డికి నోటీసులు, ఇట్లా నోటీసుల మీద నోటీసులు ఇస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఈసీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాక్షన్ ఉండాలి, రియాక్షన్ కాదు. అంటే నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే దాని మీద వచ్చిన కంప్లైంట్ ఆధారంగా చర్యలు కాదు, నాయకుల మాటల మీదన ఆపడం. మీకు గుర్తుంది కదా, ఒకసారి లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు ఈ రాష్ట్రాల ఎన్నికలప్పుడు కేజ్రీవాల్ని 3 రోజుల పాటు మాట్లాడకుండా బ్యాన్ చేశారు, 2 రోజుల పాటు రాహుల్ గాంధీకి బ్యాన్ పెట్టారు, అట్లాగే అమిత్ షాకి 1 రోజు బ్యాన్ పెట్టారు. ఇట్లా అంటే విరుద్ధమైనటువంటి మాటలు, అంటే ఒక కోర్టులో కేసులో ఉన్నటువంటి దాని మీదన ఆరోపణ డైరెక్ట్గా చేయడం అనేటువంటిది ఎలక్షన్లో అది దాన్ని ఏమంటారంటే అబద్ధపు ప్రచారం కిందకే వస్తుంది. మోరల్ కండక్ట్ చాలా ఉంది, దాంట్లో ఏదైనా తేడా వస్తే ఈసీ చర్యలు తీసుకోవాలి. ప్రతిదానికి జాతీయ ఎన్నికల సంఘానికి రాస్తాం, వాళ్ళు చర్యలు తీసుకోవాలి కదా. అప్పుడు మనం ఇక్కడ ఎందుకు ఉద్యోగం చేయటం? ఆ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే మనమే యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళప్పుడు అప్పీల్కి అవసరమైతే కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్ళాలి. ఆ స్థాయిలో వ్యవహరించాల్సిన అవసరం రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఉంది.